అత్త ఒకప్పటి కోడలే కదా అనే కథనం గురించి తెలుసుకుందాము. ఇదిగో అమ్మా, కోడలు చేయలేదంటూ నువ్వే పనులు చేస్తూ ఉంటే తను ఎలా నేర్చుకోవాలి చెప్పు? వదినని పిలిచి కొన్ని పనులు చేయమను అంటూ పక్క గదిలో ఉన్న భార్గవికి వినపడేటట్లు ఉద్దేశపూర్వకంగా తల్లితో అంది వినయ. అదేం కాదే, కొత్త కదా, ఇంకా అలవాటు పడలేదు. అలవాటైతే తనే చూసి నేర్చుకుంటుందిలే తాపీగా. నేను చేసుకోగలుగుతున్నాను. పెళ్ళై 6 నెలలైంది. ఇంకా కొత్త ఏంటమ్మా నువ్వు మరీను. మా అత్తగారైతే పెళ్ళైన వారానికే నా చేత వంట చేయించింది తెలుసా? తల్లి కూతుర్ల మాటలు విని అబ్బో, ఇలాంటి డ్రామాలు ఎన్ని చూడలేదు టీవీ సీరియల్స్లో అని మనసులో అనుకుంటుంది కోడలు భార్గవి. వీళ్ళకి ముందే కీ పెట్టకపోతే తర్వాత నా కీ వాళ్ళ చేతిలోకి తీసుకొని నన్ను డాన్సింగ్ డాల్ చేస్తారని అనుకొని వీళ్ళపై ఒక కన్నేసి ఉంచాలని కనిపెట్టి ఉంటుంది భార్గవి. కూతురిని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని వర్ధనమ్మ భార్గవి ఇలా రామ్మా అని పిలిచింది. 1-2 పిలుపులైన తర్వాత ఏమీ తెలియనట్లు వస్తున్నా అత్తయ్య, చెప్పండి అంటూ గదిలోకి వచ్చింది చీర కుచ్చుళ్ళు సర్దుకుంటూ. ఈ కొబ్బరి కొంచెం తురిమి పెట్టమ్మా అనింది వర్ధనమ్మ. అయ్యో అత్తయ్య, నాకు తురమటం రాదు, మా పుట్టింట్లో నేనెప్పుడూ తురమలేదు అనింది నిజంగా పని తెలియని దానిలా ముఖం పెట్టి. సరేలే అయితే, తురమడం రాకపోతే కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి తిప్పేయి అనింది వర్ధనమ్మ. సరే అని చాకు తీసుకుని కొబ్బరి చిన్న ముక్కలు తరిగి మిక్సీలో వేసి తిప్పేసి ఇచ్చింది భార్గవి. వామ్మో, ఏమో అనుకున్నాను, అత్త ముదిరే అని మనసులో అనుకుంటుంది భార్గవి. అమ్మా కోడలి పిల్ల, నువ్వు కొమ్మ కొమ్మకి వెళితే నేను ఆకు ఆకుకి వెళ్ళగలను. నేను ఒకప్పుడు కోడలనేనమ్మా అని మనసులో అనుకుంది వర్ధనమ్మ. ఇద్దరినీ చూస్తూ అవాక్కయ్యి సైలెంట్గా కూర్చుంది వందన. ఆ రోజు రాత్రికి భోజనాల దగ్గర అత్త కోడలు భర్తలు ఇద్దరికీ వడ్డించుతూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. ఇంతలో భోజనం చేస్తున్న వందన కూర ఎలా ఉంది అన్నయ్య అని అడిగింది. చాలా బాగుంది. ఎందుకని అలా అడిగావు? ఈరోజు మీ వదిన గాని వంట చేసిందా ఏంటి? వావ్, చాలా టేస్టీగా ఉంది భార్గవి, కీప్ ఇట్ అప్ భార్గవి అని మెచ్చుకున్నాడు. కనీసం నేను చేయలేదని కూడా భార్గవి చెప్పలేదు. వర్ధనమ్మకు కొంచెం కష్టం అనిపించింది. వదిన ఏం పని చేయకుండా కూర్చుంటుంది, అమ్మే అన్నీ పనులు చేసుకుంటుందిరా అన్నయ్య అని చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతుంది వందన. బాబోయ్, అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు అన్నట్టుగా నా దగ్గర మా అత్త ఉండట్లేదు, మా అత్తయ్య దగ్గర నేను ఉండట్లేదు, కాబట్టి హాయిగా రోజులు గడిచిపోతున్నాయి అనుకునింది ఆడపడుచు వందన. ఇలా ఎప్పుడూ కూడా కూతురి మాట విని కోడలితో ర్యాష్గా బిహేవ్ చేయకూడదు. అలాగే కోడలు కూడా తన ఈగో సాటిస్ఫై కోసం పనులు వచ్చినా కూడా రాదని అత్తగారి చేత పని చేయించటం మంచిది కాదు. ఇలాంటి చిన్న చిన్న సంభాషణలు తమాషాలు అందరి ఇళ్లల్లో జరుగుతూ ఉంటాయి. అవి మితిమీరకూడదు. మితిమీరితేనే పెద్ద పెద్ద గొడవలుగా మారి బంధాల మధ్య విభేదాలు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.